జనసేన నేత కిరణ్ రాయల్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఈయన రైల్వే ట్రాక్ చూడండి, అనుమానంలో మళ్ళా బాగా దగ్గరగా జూమ్ చేసి చూస్తే కూడా తెలుస్తుంది. సేమ్ ముక్కు మీద, కంటి కింద, పెదాల కాడ, తల పక్కన గాయాలు, సేమ్ ప్యాటర్న్, సేమ్. వయసు మారింది, ప్లేస్ మారింది, కానీ ప్లేస్ ఒక దెబ్బ సేమ్ గొడ్డలి బ్యాచే. అంటే ఇది పరకామణి కేసులో ఉన్న పోలీస్ ఆఫీసర్లు, లేకపోతే ధర్మారెడ్డో, కరుణాకర్ రెడ్డో, సుబ్బారెడ్డో మించి చేసిన పనిది. వాళ్ళ చేతులు దాటాయి, ఇవి వాళ్ళ చేతుల్లో కాదు, ఇది వాళ్ళ చేతులు దాటాయి. అంటే వాళ్ళ పైన ఇంకెవరు చేపించారు, వీళ్ళ ద్వారానే చేపించారు. ఇప్పుడు మాకు అనుమానం, నాకు కాదు చాలామందికి అనుమానం వేస్తుంది. ఏమంటే నిన్న మాజీ టీటీడీ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి రవిశంకర్ అయ్యంగారు విచారించేటప్పుడు లక్ష్మణ్ రావు అనే ఒక అడ్వకేట్ ఉన్నారు, ఆయన ఈ సతీష్ కుమార్ని బండబూతులు తిట్టారు, నా పేరు చెప్పని చెప్పారు, నువ్వు చచ్చిపో అన్నారు, నిన్ను వదలనన్నారు, నేను ఏదో ఒకటి చేస్తా అని చెప్పి అన్ని తిట్టారు కదా. ఆ విషయం మీకెట్ట తెలుసు? సిట్లో జరిగిన డిస్కషను, సతీష్ కుమార్ని తిట్టిన అడ్వకేట్ లక్ష్మణ్ రావు విషయాలు మీకు ఎలా తెలిసింది అంటే మీరు ఇతతో టచ్లో ఉన్నారు. సతీష్ కుమార్తో మాజీ టీటీడీ చైర్మన్ ధర్మారెడ్డి వీళ్ళంతా టచ్లో ఉన్నారు. ఇతని ఫోన్ మొత్తం అతని కంట్రోల్లో ఉంది. నిన్న అతను ట్రైన్ ఎక్కేటప్పుడు కూడా వాళ్ళకి చెప్పే ఎక్కాడు, తిరుపతికి వస్తున్నా అని. ఎక్కిన గంటలో ఒక మనిషి చంపేశారంటే ఎంత నెట్వర్క్ చేశారు. 150-200 కోట్లు కొట్టేసి ₹1 కోటి పడేసి చంపేశాను అనుకుంటా. దీనికి భారీ ఎత్తున సుపారీ ఇచ్చారు. దీనికి మిగతా డబ్బులు కాపాడుకోవాలని ప్రయత్నంలో భారీ ఎత్తున సుపారీ ఇచ్చి చంపేశారు. సిట్ ఆఫీస్లో జరిగిన విషయాలు బయటకు వచ్చి ప్రెస్ మీటింగ్లో బహిరంగంగా అనుమానంగా ఉన్న వాళ్ళ వ్యక్తి ఎవరైతే అనుమానిస్తున్నామో వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి ఇతన్ని వేధించారు, ఇతని తిట్టారు, ఇతని కొట్టారు, ఇతను ఏదేదో అన్నారని మీరు చెప్పడానికి మీకు ఎలా తెలిసింది అంటే మీరు సతీష్ కుమార్తో టచ్లో ఉన్నారు, సతీష్ కుమార్ని మీరు ఫాలోఅప్లో పెట్టుకోరు, సతీష్ కుమార్ మీరు బెదిరిస్తున్నారు, సతీష్ కుమార్ మీ కంట్రోల్లో ఉన్నాడు, అతను రైలు ఎక్కే సంగతి కూడా మీకు తెలుసు. చాలా బాధాకరం. కనీసం అతనికి కుటుంబం, ఇద్దరు చిన్నపిల్లలు, ఆలోచించాలి కదా. మీరు తప్పించుకోవడానికి ఎంతోమంది చంపారు గతంలో, అధికారం లేకపోయిన కూడా చంపడానికి మీరు ధైర్యం చేస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది అసలు. ఖచ్చితంగా ఇది తారాస్థాయిలో విచారించాలి. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు అడుగుతుంటారు సిబిఐకి ఇవ్వండి, సిబిఐకి ఇవ్వండి, సిబిఐకి ఇవ్వండి అని. ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వాలి. ఇప్పుడు ఇది సిబిఐకి అసలు అవసరం వచ్చింది. ఇప్పుడు ఇంతవరకు 24 గంటలైంది, చనిపోయారని తెలిసింది. ఇంతవరకు క్లూ రాకుండా చేశారా, క్లూ రాకుండా చంపించారా, క్లూతో చంపించారా, ఏంది మాయం మర్మం అర్థం కావట్లా. అది సామాన్య వ్యక్తి కాదు, ఒక పోలీస్ ఆఫీసర్. ఒక పోలీస్ ఆఫీసర్ని A1 కోచ్లో ఉన్న ట్రైన్లో చంపారంటే సినిమాలో చూస్తాం మనం, వెబ్ సిరీస్ వస్తాయి నెట్ఫ్లిక్స్లోనో హాట్స్టార్లో, దాంట్లో మంచి మంచి సినిమాలు ఈ మధ్య రిలీజ్ అయినాయి. సాక్షులు వస్తామంటే చంపేయడము సినిమాలో చూస్తాం. సినిమాల కన్నా దారుణంగా నిజ జీవితంలో చూశాను. అది మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. చాలా దారుణం ఇది. మేము ఒకటే చెప్తున్నాం, ఎవరైతే నిందితులుగా ఉన్న ఆఫీసర్లు ఉన్నారో, నాయకులు ఉన్నారో, వీళ్ళందరి మీద దయచేసి నిఘా ఉంచండి. వీళ్ళందరూ కాల్ డేటాస్ తీసుకోండి. ఇప్పటికే సమయం చాలా లేట్ అయిపోయింది. రవికుమార్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఈ ఇష్యూలో ఇద్దరే ముఖ్యులు, మిగతంతా. ఎందుకంటే సతీష్ కుమార్ పట్టుకున్నాడు, సతీష్ కుమార్ పట్టుకొని ఒక డిఎస్పీకి ఇచ్చినాడు, ఓ డిఎస్పీ సిఐకి ఇచ్చినాడు, సిఐ ఎమ్మెల్యేకి చెప్పాడు, ఎమ్మెల్యే చైర్మన్ చెప్పాడు, చైర్మన్ ఊడికి చెప్పాడు. పై లెవెల్లో జరిగింది. పట్టుకున్నప్పుడు అంతా మాట్లాడుకొని అంత వసూలు చేసి ఎవరి ద్వారా ఇప్పించారంటే సతీష్ కుమార్ ద్వారా ఇప్పించారు. సతీషే పంచాడు సమాచారం. సతీష్ కుమార్ ద్వారానే ఎవరైతే రాజీ చేశారు. కేసు ఇతనే పెట్టాడు, రాజీ ఇతనే చేశాడు, ఇతనే చనిపోయాడు. ఎక్కడ సినిమాలో కూడా జరగని ట్విస్ట్ ఇది. భారతదేశంలో ఇటువంటి కేసు ఎప్పుడు చూస్తున్నాం మనం. కంప్లైంటర్, సాక్షులు చచ్చిపోయిన ఉన్నారు, కంప్లైంటర్ చచ్చిపోయాడు, చంపేయడం. ఇది చాలా దారుణం. రవికుమార్ కూడా రక్షణ కల్పించండి. వెంటనే రవికుమార్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి పోలీసులు 2వ తేదీ దాకా. 2వ తారీఖు ఏదైతే రిపోర్ట్లు వస్తాయో, ఏదైతే
జడ్జిమెంట్ కాపీ వస్తుందో కోర్టుకి ఏదైతే సమర్పిస్తారు సీల్డ్ కవర్లో, తర్వాత రవికుమార్ గురించి కూడా మీరు చర్యలు తీసుకోండి. ఎందుకంటే వీళ్ళిద్దరే మెయిన్, సతీష్ కుమార్, రవికుమార్, వీళ్ళిద్దరి మధ్య మిగతా అందరి మధ్యలో ఉన్నది జోకర్లాగా నడిపారంతా, అంతా నడిపి వాటాలు వేసుకున్నారు. వీళ్ళిద్దరే మెయిన్. ఇద్దరిలో ఒకడు అవుట్, ఇంకొకడు ఉన్నాడు. ఇప్పుడు ఆ ఒక్కడిని పెట్టుకొని ఈ కేసు ఎంతవరకు మూవ్ అవుతుంది, ఈ కేసు ఎంతవరకు పోతుంది చూడాల్సిన అవసరం ఉంది. సిట్ రవిశంకర్ గారు కూడా చాలా సీరియస్గా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ టేక్ ఛాలెంజ్గా తీసుకోవాలి ఇప్పుడు కేసు. నీళ్ళు గొడ్డలి బ్యాచ్ ఎక్కడుందో పట్టుకోండి ఒకసారి. ఇది గొడ్డల బ్యాచ్ పనే. బాబాయ్ గొడ్డల బ్యాచ్ మళ్ళీ వచ్చారు 10 ఏళ్ళ తర్వాత, 7 ఏళ్ళ తర్వాత వచ్చారు అనుకుంటా. ఆ బ్యాచ్ వాళ్ళ అధికారులు రారు, వాళ్ళ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆ బ్యాచ్ దిగుతుంటారు రంగంలోకి. సేమ్ ప్యాటర్న్, మొహం లేదు. చాలామంది చెప్తున్నారు సోషల్ మీడియాలో కూడా, చూడండి రెండు ఒకేలాగా ఉంటుంది అనేసి కూడా, చూడండి సేమ్ దెబ్బలు అనేసి. ఖచ్చితంగా విచారించాలి, వాళ్ళ కుటుంబానికి కూడా న్యాయం చేయాలి. ఎందుకంటే చాలా బాధాకరం. అసలు ఒక అధికారిని, ఒక పోలీస్ అధికారిని చంపేశారంటే వీళ్ళు ఎంత వరకునే వెళ్తారు ఇంకా. ఎందుకంటే కొట్టేసిన డబ్బులు కాపాడుకోవాలంటే కిరాయి రౌడీలకి 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇచ్చి రౌడీలు వైసీపీలు ఉంటారు అనుకుంటా కొంతమంది, వాళ్ళకి ఇచ్చి చేపించేయచ్చు. ఇక టీటీడీ మాజీ ఉద్యోగి సతీష్ను చంపేసింది గొడ్డలి బ్యాచ్ అంటున్నారు జనసేన నేత కిరణ్ రాయల్. ఇది ముమ్మాటికి హత్య. దీనిపైన సిబిఐ విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు కిరణ్